అండి. ఏంటి ఏజెంట్తో కొట్టిన దెబ్బ ఫీవర్ వచ్చేసిందండి ఆ సినిమాకి. ఈ సినిమాతో తీర్చేసాడు నాకు ఆ దెబ్బని. బాగుందండి. తమిళన్న అయితే మామూలుగా కొట్టలేదు. తమిళన్న లేకపోతే ఫ్లాప్ అయిపోయేది. భాగ్యశ్రీ కూడా చాలా అందంగా ఉంది. ట్విస్టులు అండి, మామూలు ట్విస్టులు కాదు, ట్విస్టులు బయట ట్విస్టులు అండి. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. చాలా ట్విస్టులు ఉన్నాయండి. ఎండింగ్ లో అయితే మామూలు ట్విస్టులు అండి. నాకు బుర్ర పగిలిపోయిందండి ఆ ట్విస్టుతో. బాగుంది, చాలా బాగుంది సినిమా. అఖిల్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే చాలా నచ్చింది నాకు. ఇదైతే ఫ్లాప్ అయిపోతుంది అనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే చాలా బాగుంది. ఇది చాలా నాకు ఇది కడుపు అయితే నిండిపోయిందండి సినిమాతో. లేదండి, అందరూ ఉంటేనే బాగుంటుంది. మిగతా వాళ్ళు చెప్పే ఉంటే కష్టం అయ్యేది. బాగుందండి, ఎక్కింది. శివాజీ గారు బయట ఎలా ఉంటారు పక్కన పెడితే యాక్టింగ్ అది బాగుందండి. అసలు తమన్ ఎలా కొట్టాడంటే మీకు సినిమా బోర్ కొడుతుంది, కళ్ళు మూసుకొని పాటలింటూ కూర్చోండి. అసలు తమన్ మ్యూజిక్ కి మేము నరాలు ఇలా వచ్చే బయటికి జివ్వమని చాలా బాగుంది. భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా బాగుంది. ట్విస్టులు అండి లాస్ట్ లో మీరు అసలు థియేటర్ వదిలి వెళ్ళకండి, అసలు కూర్చొనే చూడండి మొత్తం సినిమా. ఇంటర్వెల్ అప్పుడు వెళ్ళకండి, కూర్చొని చూడండి మొత్తం. ట్విస్టుల మీద ట్విస్టులు. భాగ్యశ్రీని అయితే అసలు చాలా బాగా చూపించారు సినిమాలో. డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, యాక్టింగ్ కానీ అంతా బాగుంది, చాలా బాగుంది. అయ్యగారే నంబర్ 1. ఇది అసలు రాసి పెట్టుకోండి అక్కడ, అయ్యగారే నంబర్ 1. భాగ్యశ్రీ యాక్టింగ్ చాలా బాగుంది. తనకి రోల్ కూడా చాలా బాగా ఇచ్చారు. అసలు భాగ్యశ్రీ లేకపోతే సినిమా లేదండి. అది భాగ్యశ్రీ లేకపోతే సినిమానే లేదు. ఆ రోల్లో ఇంకా ఏ యాక్ట్రెస్ని పెట్టలేము. భాగ్యశ్రీయే నంబర్ 1. తనే బాగా చేసింది. శివాజీ కూడా యాక్టింగ్ బాగుందండి. మంగపతే శివాజీ యాక్టింగ్ చాలా బాగుంది. అంతే. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. మీరు కళ్ళు మూసుకొని వినొచ్చు అసలు సినిమాని. పాటలు అయితే ఇలా నరాలు ఇలా వచ్చాయి బయటికి. మాకు పాటలు వింటుంటే అంత బాగా కొట్టాడు. బండోడే అన్నాడు. అఖిల్ కెరియర్ లోనే ది బెస్ట్ ఫిల్మ్ ఇంకా ఇది. హీరో మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది ఈసారి. భాగ్యశ్రీ ఎంత బాగుండిందో అసలు ఫిల్మ్ లో. అఖిల్ పర్ఫార్మెన్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అసలు ఆ ఏజెంట్ మోస్ట్ ఏజెంట్ బ్యాచ్లీ అన్ని చూసిన తర్వాత ఎంత బాగా అనిపించిందో. ఇంత ఆఫ్టర్ హలో తర్వాత ది బెస్ట్ ఫిల్మ్ అంటే ఇదే ఇంకా తంది. కమ్బ్యాక్ మూవీ ఫర్ షూర్. మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా ఈ మూవీ చూడమని? డెఫినెట్లీ. మాస్ లుక్ లో చాలా బాగుంది. అసలు ఇమాజిన్ చేసుకోలేదు లవర్ బాయ్ ఇలా చూస్తామని. ఎంత బాగుంది. రంగస్థలం వైబ్స్ వచ్చేసాయి ఇంకా ఫుల్ ఆన్. అంటే మాస్ లో క్రేజ్ పెరుగుతాయి ఈ సినిమా తర్వాత. డెఫినెట్లీ. అఖిల్ ని ఏ మూవీలో అంటే బాగా ఇష్టపడ్డారు ఈ సినిమాకి ముందు? హలో తర్వాత ఇంకా పెద్ద మూవీస్ ఏం నచ్చలేదు. అంటే అఫ్కోర్స్ ఎక్కువ రాలేదు కూడా. బట్ నేను వచ్చిన దాంట్లో పెద్ద యాక్టింగ్ వైజ్ కానీ స్టోరీ సెలెక్షన్ కూడా పెద్ద బాగుండేది కాదు. ఈ స్టోరీ కూడా చాలా బాగుండింది. ట్విస్టులు ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంతా క్రేజీ. ఇంకా కూర్చోలే సీట్లో. మీకు ఎప్పుడైనా అనిపించిందా అఖిల్ కి డాన్స్ వచ్చు, ఫైట్స్ వచ్చు, మంచి యాక్టింగ్ వచ్చు, కానీ ఒక పెద్ద హీరో కావాల్సిన రేంజ్ మూవీస్ అఖిల్ కి రావట్లేదు? ఎగ్జాక్ట్లీ నాకు ఈ మూవీ చూసినంత అనిపించింది. చాలా బాగా చేశాడు ఇందులో. మూవీ సెలెక్షన్ రాలేదని చెప్తా. ఫ్యూచర్ లో అఖిల్ స్టార్ అవుతాడని మీరు అనుకుంటున్నారా? ఫ్యూచర్ ఏంటన్నా ఇప్పుడే స్టార్ అయిపోయాడు. కింగ్ కొడుకు కింగ్ అయ్యాడు, మామూలుగా లేదు. అయ్యగారు నంబర్ 1. అఖిల్ కెరియర్ లోనే బెస్ట్ ఫిల్మ్. తమన్ అయితే మామూలుగా కొట్టలేదు, కాళ్ళ మీద పడిపోవచ్చు. తమన్ హైలైట్ సినిమాకి, చాలా బాగా చేశాడు. భాగ్యశ్రీ కూడా బాగుందండి. ఏజెంట్ తర్వాత నేను మానసికంగా బాధపడ్డానండి. ఈ సినిమాతో కాస్త కోలుకున్నాను. బాగుండింది సినిమా. శ్రీలీలను పెట్టుంటే ఫ్లాప్ అయిపోయిందండి సినిమా. భాగ్యశ్రీని పెట్టారు కాబట్టి బాగుంది, అందంగా ఉంది భాగ్యశ్రీ. బాగుందండి సినిమా. ఇంటర్వెల్ చాలా బాగుందండి. మామూలు ట్విస్ట్ కాదు. ఇంటర్వెల్లో ట్విస్ట్. సెకండ్ హాఫ్ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ ఏదో యావరేజ్ ఉంది. ఏమైనా ఏంటి ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉందండి. పెద్దగా ఏం జరగట్లేదు, ట్విస్టులు ఏం లేవు, యాక్షన్ కూడా ఏం లేదండి. సెకండ్ హాఫ్లో మెయిన్ స్టోరీ ఉంది, చాలా బాగుండింది. కెమిస్ట్రీ అంత వర్కౌట్ కాలేదు, అది యావరేజ్గా ఉంది. ట్విస్టులు అండి, ట్విస్టులో బీజిఎం అండి. బీజిఎం అనేది మామూలుగా లేదు, చాలా బాగా చేశాడు తమనన్న. కాళ్ళ మీద పడిపోవచ్చు అసలు. బాగుందండి. హెలో తర్వాత ఇదే మంచి సినిమా అండి. అఖిల్కి చాలా ఇంప్రూవ్ అయ్యాడు, బాగుంది.